హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి, విఆర్ఓ ఆఫీస్కి, ఎక్కడికైనా మీరు ఎక్కడికి వెళ్ళి అయా మేము పలానా రాజకీయ నాయకుడి తరఫున వచ్చామంటే ఓహో వాళ్ళ తాలూకు అని చెప్పి మాట పేరు చెప్పంగానే కార్యం జరిగిపోద్ది. కొంతమంది పేరులోనే బలం ఉంటుంది. మన దేవుడి పేరులో కూడా బలం ఉందండి. స్తోత్రం కలుగునగాక. యేసు నామము అని పలికితే కఠినమైన రోగాలు కూడా విడిచిపెట్టబడతాయి. భయంకరమైన రోగాలు కూడా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నామంటే ఆయన పేరు చెప్తే చాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. ఆయన కూడా రావక్కర్లా. ఆయన మన దగ్గరికి వచ్చి మన పక్కన కూర్చొని ఆయన మన కోసం ప్రార్థన చేయక్కర్లా. మనమే నిలబడి నేను ఎవరి తరపున వచ్చానో తెలుసా, నువ్వు చెబుతావు కదా, పలానా ఎమ్మెల్యే పేరు, ఎంపీ పేరు, సీఎం పేరు నువ్వు చెబుతావు కదా, ఫలానా వాళ్ళు నా వెనకున్నారని పేర్లు, ధనవంతుల పేర్లు నువ్వు చెబుతావు కదా, మా ఇంటి పేరు ఇదే నువ్వు చెప్పుకుంటావు కదా, మా వాళ్ళు వెనక ఇది వీళ్ళు ఉన్నారని చెప్పుకుంటావు కదా, వాళ్ళ పేరు చెప్తేనే కార్యం జరుగుతుందని చెప్పి నువ్వు గర్వంగా చూస్తావు కదా. అలాగే మన దేవుడి పేరు ఆశ్చర్య కార్యములు జరిగించే రీతిగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. రోగాలకు ఆయన పేరు తెలుసు, వ్యాధులకు ఆయన పేరు తెలుసు, దయ్యములకు ఆయన పేరు తెలుసు, ఈ సృష్టి మొత్తానికి కూడా ఆయన పేరు తెలుసు. స్తోత్రం కలుగునుగాక.